మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సుని గురించి, దాన్ని కలిగి ఉండేవాడు పొందుకునేటువంటి కొన్ని ఆశీర్వాదాల గురించి అక్కడ రాశాడు దేవుడు. తన దాసుడైన పేతుర్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి ఆ వచనాలు రాయించాడు. మనం ఇది ఏముందిలే అనుకుంటాం, కానీ మనం పొందగోరేటువంటి 3 విధములైనటువంటి దీవెనలు లేక ఆశీర్వాదాలు ఈ అంశంలోనే ఉన్నాయి. దీన మనస్సు అనే అంశంలో. దాన్ని కొంచెం వివరించడానికి టైం తీసుకుంటుంది, అయినా పర్వాలేదు, మీకు సంక్షిప్తంగా వివరిస్తాను. నిన్న సేవకుల సదస్సులో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించడానికి దేవుడు ప్రత్యేకంగా ప్రేరణనిచ్చాడు. ఈరోజు మీతో కూడా అది పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. ఇక వేరే ఆలోచనలు ఏం చేయొద్దు. దీన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి ఆకర్షణీయంగా కనబడతారు అని చెప్తున్నాడు. దీన మనస్సు అంటే ఉంది, దీనంగా ఉండటం, వినయంగా ఉండటం, సాత్వికంగా ఉండటం, సౌమ్యంగా ఉండటం అని సహజంగా అనుకుంటాం. కొంతమంది ఎదుటి వాళ్ళ ఎదుట చాలా దీనంగా నడుచుకుంటారు, కానీ లోపల దేవుడు వారి హృదయం వైపు చూసినప్పుడు వారి హృదయం గర్వంతో నిండి ఉంటుంది. కానీ దీన మనస్సు అనేది మనుషుల కంటే ముందు దేవుడు ఆమోదించాలి, దేవుడు దేవుడు ఏమంటారు దాన్ని, ఆయన మార్కులు వేయాలి, దేవుడు మార్కులు వేయాలి మన దీన మనస్సుకి. ఈ దీన మనస్సు మనం సాధన చేయాల్సినటువంటి అంశం. దీనంగా ఉండటం అంటే యేసు ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభు తనను గూర్చి తాను చెప్పుకున్న మాటల్లో ఒకటి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో 29వ వచనంలో రాయబడి ఉంది. యేసు ప్రభు తనను గూర్చి తాను చెప్పుకున్నటువంటి మాటలలో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఏ వచనం అయ్యాదే? 29వ వచనం, 11వ అధ్యాయం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ఇప్పుడు దీన మనస్సు అంటే ఏంది? నేర్చుకునే మనస్సు. చాలా దీనుడండి, మనం చెప్పినా వింటాడండి, నేర్చుకుంటాడండి, చాలా వినయం కలిగినోడండి, దీనుడండి, ఎదురు చెప్పడండి, అహంకారంగా ప్రవర్తించడండి, చాలా మంచివాడండి అంటాం మనం. బాగా వినండి, తీసుకోండి హృదయంలోనికి. కానీ ఇక్కడ యేసు ప్రభు నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కాబట్టి వచ్చి నాకు నేర్పండి అంటల్లా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. తప్పు ప్రభా, దీన మనసు అంటే నేర్చుకోవాలి కానీ నేర్పించకూడదు అని మనం యేసు ప్రభుకి చెప్దామా? దీన మనస్సు అనగానే వినయంగా, సౌమ్యంగా, చిన్నగా, మెల్లగా తగ్గించుకొని మాట్లాడటం, అంత దీనంగా, అదండి, ఇదండి, అదండి, తమరి దయండి అని, ఈ టైప్ ఆఫ్ మైండ్ని దీన మనసు అని మనం అనుకుంటాం. ఇప్పుడు మీకు ఫస్ట్ దీన మనస్సులో ఉన్నటువంటి విభిన్న కోణాలు చూపించి తర్వాత దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వివరించి ముగిస్తాను. జాగ్రత్త వినండి. దీన మనస్సు అంటే మనకు తెలిసి తగ్గించుకొని, అవతల వాళ్ళ పెత్తనానికి లోబడి, వాళ్ళకి నొప్పించకుండా, ఏ ఇబ్బంది కలిగించకుండా సౌమ్యంగా వ్యవహరించడాన్ని దీన మనస్సు అని మనం అనుకుంటాం. దీన మనసులో అదొక భాగం.
అహంకారంగా వ్యవహరించకుండా కొంచెం తగ్గించుకొని మాట్లాడటం, తగ్గించుకొని ప్రవర్తించడం, తగ్గించుకొని అడుగులు వేయటం దీన మనసులో ఒక భాగం కాదని నేను అనను. కానీ దీన మనసు అంతా అది కాదు. దీన మనస్సుకు మంచి మాదిరి, దీన మనసుని మనం నేర్చుకోవాలంటే మనకు మంచి మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర మనం ఈ దీన మనస్సు అనే దాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను దీన మనస్సు గలవాడిని అని. ఇప్పుడు యేసు ప్రభు ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాడో అలా మనం వ్యవహరిస్తే మనం కూడా దీన మనసు గలవారి లెక్కలోకి వస్తాం. దీన మనసు అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఎవడేం చెప్పినా వింటాడు, ఎవడేం చెప్పినా చేస్తాడు, గంగిరెద్దులాగా తల ఊపుతాడు అనుకుంటారు. కానీ దీన మనస్సులో తగ్గించుకోవటం, నేర్చుకోవటం, సాత్వికంగా, సౌమ్యంగా, వినయంగా వ్యవహరించటమే కాదు, దీన మనస్సులో నేర్పించటం అనేది కూడా ఒకటి ఉంటుంది. దీన మనస్సు కలిగిన వాడు కేవలం ఎవడేం చెప్పినా విని తల ఊపి నేర్చుకుంటా ఉండటమే కాదు, యేసు ప్రభు చూపించిన కోణంలో దీన మనస్సులో నేర్పటం అనేది కూడా ఒకటి ఉంది. షాలేం రాజు గారికి అహంకారం ఎక్కువ అండి. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, అది తప్పు, ఇది తప్పు అని అంటాడు. లేకపోతే ఫలానా పాస్టర్ గారికి అహంకారం ఎక్కువ అండి. అసలు నిజంగా దీన మనసు అంటే ఎలా ఉండాలండి? ఎవరిని ప్రశ్నించకూడదండి, ఎవరిని విమర్శించకూడదండి, ఎవరిని తోలనాడకూడదండి. అంత తగ్గించుకొని వినయంగా దీన మనసు కలిగి చాలా తగ్గింపుతో ఉండాలండి. ఏదన్నా చెబితే నేర్చుకునేటట్టే ఉండాలి, కానీ ఎదుటివాడికి నేర్పేటట్టు ఉండకూడదని ఒక దిక్కుమాలినటువంటి ఆలోచన విధానాన్ని కొంతమంది ప్రస్తావించుకుంటూ ఉంటారు. దీన మనస్సు అవసరం లేనప్పుడు అది సౌమ్యంగా ఉంటుంది, తగ్గించుకుంటుంది, అన్ని విషయాల్లో అవతల వాళ్ళకి అవకాశాన్ని ఇస్తుంది. కానీ అవసరం వచ్చినప్పుడు దీన మనస్సు ప్రశ్నిస్తుంది కూడా, నీకు నేర్పడానికి కూడా ప్రయత్నిస్తుంది. సహజంగా ఏదన్నా సరేనండి, ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తే కొంతమందిని గురించి అనుకుంటారు. ఏ కాడికి మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చెప్పేది వినరు, మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అని దాన్ని అహంకారం గల మనస్సు అని కొంతమంది అనుకుంటారు. కాదు. దీన మనస్సులో నేర్చుకోవటమే కాదు, అవకాశం దొరికితే నేర్పించటం, అవసరమైన దగ్గర నేర్పించటం అనేది కూడా ఉంటుంది. ఇది దీన మనసులో ఒక భాగం. అవతల వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నిస్తే దీన మనసును ఒప్పుకోదు సమాజం. నోరు మూసుకొని నేర్చుకుంటా ఉంటేనే, ఎవడేం చెప్పినా గంగిరెద్దులా తలూపుతూ ఉంటేనే దీన మనసు అంటారు. కానీ దీన మనసు అది కాదు. దీన మనసులో నేర్చుకోవటం మాత్రమే కాదు, నేర్పించటం అనేది కూడా ఒకటి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే నేర్పించేవాడు కూడా దీన మనసు కూడా లెక్కలోకి వస్తాడు. ఒకటి. రెండవది, దీన మనసు అంటే ఎవరిని ఎదిరించకుండా తగ్గించుకొని, ఎవడేది చెప్పినా నీది నువ్వు కరెక్టే, ఎవరేది ఇంకో మాట చెదా నువ్వు కరెక్టే, ఇంకో మాట నువ్వు కూడా కరెక్టే, ఇంకో మాట చెదా నువ్వు కూడా కరెక్టే. నేను అసలు ఎవరిని నొప్పించనండి. నేను చాలా దీన మనసు కలిగి ఉంటానండి. అసలు ఎవరిని హర్ట్ చేయనండి. నేను ఏదన్నా ఉంటే ఏదన్నా మనం ఇబ్బంది పడతాం, కానీ ఎదుటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టమండి. ఎందుకంటే దీన మనసు అండి నాది. సమాజం కూడా ఇలాగా ఎవడేం చెప్పినా తలకాయ ఊపేవాడిని, తల ఉంచేవాడిని, ఆమోదించేవాడిని. ఎంత దీనుడండి, అస్సలు ఎదిరించడండి. చాలా దీన మనసు కలిగినోడండి. అవునా? భార్య కొట్టినా మాట్లాడండి, ఎంత దీనుడు అనుకున్నా. చాలా దీనుడండి. భార్య జుట్టు పట్టుకొని పీకి ఒంగోబెట్టి 4 గుద్దినా సరే అస్సలు మాట్లాడండి, దీనుడండి. మన వాళ్ళు దీనత్వానికి పెట్టినటువంటి లింకులు అనమాట ఇవన్నీ కూడా. దీనత్వం అంటే ఇవన్నీ లింకులు అనమాట. దానికి దీనత్వం అంటే భార్య పట్టుకొని తన్నినా నోరు తెరవకూడదు, ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు, ఎదిరించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అది దీన మనసు అంటే.
కొంతమంది దీన్ని ఏం సాధన చేసినా చేస్తూ ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరి విషయంలో మనం అభ్యంతరకరంగా ఉండకూడదు. అంటే దీన మనసు నాది అంట. దీన మనసులో మొదటి విషయం నేర్పటం అనేది కూడా ఉంది అనేది ఒకటి చెప్పా. రెండవది, దీన మనస్సులో విమర్శించటం, ప్రశ్నించటం కూడా ఉంది. ఎందుకంటే అంత పెడగా మాట్లాడతారు, అంత ముక్కుసూటిగా మాట్లాడతారు? అట్లా మాట్లాడకూడదు, అంత పెడగా ఉండకూడదండి. సౌమ్యంగా, మెల్లగా, చల్లగా, తీయగా. ఇంకొకటి ఉంటుంది, అది అనకూడదు. నేను దేవునికి స్తోత్రం, అట్లా ఉండాలి. అదేంటి దీన మనసు అంటే. మరి యేసు ప్రభు దీనుడు, నేను దీన మనసు గలవాడిని చెప్పాడు. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి చేష్టాలు చేస్తూ ఉంటే వాళ్ళని దుయ్యబట్టాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పళ్ళెమును గిన్నెయు వెలపట కడుగుదురు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నింపబడి ఉంటుంది అని వాళ్ళని పాయింట్అవుట్ చేశాడు. అసలు అట్లా అనొచ్చా అండి మనం? దీన మనసు అంటే అస్సలు ఎవరినన్నా పాయింట్అవుట్ చేయవచ్చా, ప్రశ్నించవచ్చా? ఇబ్బంది పడరా వాళ్ళు? నొచ్చుకోరా? ఆయాసపడరా? మనకెందుకండి? దీనుడు అంటే ఏంటి? సైలెంట్గా ఉండాలా, సౌమ్యంగా ఉండాలా. అది ఏందండి, నడోటి మీద వాళ్ళ పరువులు అట్ట తీసాడు ఏందండి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు, అవి వెలపట చాలా శృంగారించబడి ఉంటాయి కానీ లోపల సమస్త కల్మషముతోనూ కంపుతోనూ నిండి ఉంటాయి. సమాధులు, మీరు అలాంటి వాళ్ళు రాని మాట్లాడాడు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, అబ్బా అసలు వాళ్ళని ఎంత ఏకికాకులు గీశాడు. వాళ్ళు గనపడితేనే బస్సమని లెగుస్తాడు. దేవాలయంలోకి పోయి బల్లలు పడద్రోశాడు, పావురాలను అమ్మేవాళ్ళని, ఆ పావురాలను బయటకు వదిలేశాడు, పశువుల్ని తాళ్లతో కొరడాపేని పశువుల్ని బయటికి దోలాడు, రోకలు మార్చే వాళ్ళ బల్లలు పడద్రోసి గందరగోళం సృష్టించాడు ఆడ. అసలు దీనుడు అట్ట చేయొచ్చా? దీనులు అలా ప్రవర్తించవచ్చా? అసలు దీనులు ఏంది? ఎవరిని అస్సలు ఏమీ అనకుండా, నొప్పించకుండా, వాళ్ళు నొచ్చుకోకుండా, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, మెల్లగా చల్లగా ఉండాలి దీన మనసు అంటే. అది దీన మనసు అంటే అనేది లోకం ఇచ్చినటువంటి సాక్ష్యం, కానీ అది కాదు. దీన మనసులో ఇదిగో ఈ కోణాలు కూడా ఉన్నాయని చూపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. పాయింట్ 2, దీన మనస్సులో తేడా వస్తే ముఖం మీదనే ప్రశ్నించేటువంటి తత్వం కూడా ఉంటుంది. అది దైన్యంలో ఒక భాగం, దీన మనస్సులో ఒక భాగమట. అంత పెడగా ప్రవర్తించిన వాళ్ళని సమాజం దీనుడు అనదు, అహంకారం అంటది. ఆ యేసు ప్రభువుకి ఎంత అహంకారం అండి! ఆ శాస్త్రులు పరిసయ్యులు సద్దూకైలమ్మటి ఏందండి అట్టబడ్డాడు. వాళ్ళు కనపడితే చాలు బస్సమని లెగుస్తాడు ఏందండి. మీరంతా వేషధారులని వాళ్ళ ముఖం మీదే అంటాడు ఏందండి అసలు అలా అనొచ్చా అండి? అదేం దీన మనసు అండి? అదేం పద్ధతి అండి? ఒరిజినల్ దీన మనసు అంటే అదేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీన మనసు నేర్పుతుంది, నేర్చుకుంటుంది మరియు నేర్పుతుంది. ఆ దీన మనసు విమర్శను తీసుకుంటుంది మరియు విమర్శిస్తుంది. దీన మనసు అవసరమైతే అరచేతులు దెబ్బలు తింటది, కొరడాల దెబ్బలు తింటది. హలో, అవసరమైతే త్రాళ్ళని కొరడా కూడా చేసి పేనిద్ది కూడా. 3 అయిపోయినాయి దీన మనసులో. అర్థమైందా? 3 జతలు చెప్పా. దీన మనసు నేర్చుకుంటుంది మరియు రాసుకో, నేర్పుతుంది, దానికంటే ముందు నేర్చుకుంటుంది. మొదటిది నేర్చుకుంటుంది, నేర్పుతుంది. రెండవది విమర్శను తీసుకుంటుంది. నన్ను విమర్శించండి అని అడిగాడు. ఇన్ని మంచి కార్యములు చేశాను, ఏ కార్యమును బట్టి మీరు నన్ను రాళ్లతో కొడతారో చెప్పండి రా, నన్ను పాయింట్అవుట్ చేయండి.
నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? విమర్శించండి నన్ను. కామెంట్ ప్లీజ్ అన్నాడు ఆయన, నో కామెంట్స్ అనలేదు. విమర్శించండి, కామెంట్ చేయండి, నా గురించి మాట్లాడండి. దీన మనస్సు విమర్శను తీసుకుంటుంది, పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తుంది, విమర్శిస్తుంది. 2, మూడవది, దీన మనస్సు అవసరమైతే దెబ్బలు తింటది. అరచేతుల దెబ్బలు తిన్నాడు, కొరడాల దెబ్బలు తిన్నాడు, నాగలి సాళ్ల వల్ల దున్నపడ్డాడు, అవన్నీ చేశాడా? మళ్ళీ దేవాలయము దొంగల గుహగా చేసి తిరన్న ఘట్టములో ఎట్లా ప్రవర్తించాడు ఆయన? బల్లలు పడద్రోశాడండి. అలా వ్యాపారాలని తల్లకిందులు చేసి త్రాళ్లతో కొరడాను కూడా పేనాడు. కొరడా దెబ్బలు తింటమే కాదు, కొరడాను కూడా పేనే పరిస్థితి కూడా ఉంటుంది దీన మనస్సులో. ఇది ఒరిజినల్ దీన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది సమాజం దృష్టిలో దీన మనసు యొక్క స్వరూపం. సమాజం విషయంలో దీన మనస్సు గలవాడి యొక్క స్పందనలు. సమాజం దృష్టిలో దీన మనస్సు గలవాడు కలిగి ఉండాల్సిన స్పందనలు యేసు ప్రభువే చూపించాడు.